శ్రీరామాయణ మహాకావ్యంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి సుప్రభాతం పాడగలిగినటువంటి అదృష్టానికి నోచుకున్నాడు. అందుకే ఏ దేవాలయంలో ఏ ధ్రువమూర్తి దగ్గర సుప్రభాతాన్ని పాడినా ఆ సుప్రభాతాన్ని స్వయంగా పరమేశ్వరుడి దగ్గరే పాడినటువంటి విశ్వామిత్ర మహర్షి యొక్క అదృష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం, నిత్యకర్మని నెరవేర్చడం నీ కర్తవ్యవు సుమా అంటూ కర్తవ్యతానిష్టని ప్రబోధం చేస్తూ ప్రారంభమైన సుప్రభాతంలోని మొట్టమొదటి శ్లోకం ఈ శ్లోకం. ఉత్తిష్ఠాత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ అంటారు ఈ శ్లోకంలో. స్వామిని 3 పేర్లు పెట్టి పిలుస్తున్నారు. స్వామి నిద్రలే, స్వామి నిద్రలే, స్వామి నిద్రలే అని 3 నామములతో పిలిచి విజ్ఞాపన చేస్తున్నారు. మొట్టమొదట గోవిందా అని పిలిచారు. ఓ గోవిందా నీకు శుభోదయమగుగాక, గరుడధ్వజ నీకు శుభోదయమగుగాక, కమలాకాంత నీకు శుభోదయమగుగాక. అటువంటి పేర్లు కలిగినటువంటి ఓ స్వామి నీవు నిద్రలేచి 3 లోకములకు మంగళమును చేయవలసినది అని ప్రార్థన చేస్తున్నారు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. భాగవతం 10వ స్కంధంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణం చేసి తన చిటికిన వేలు మీద ఆ కొండని ఎత్తి పట్టి ఆ కొండ కింద చేరిన వారిని రక్షించడమే కాకుండా ఆయన ఎక్కడ కొండ విడిచిపెట్టేస్తాడో, కొండ కిందకి వెడితే ప్రమాదం సంభవిస్తుందని కృష్ణుణ్ణి నమ్మి కొండ కిందకి వెళ్ళనిటువంటి వాళ్ళని కూడా బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని కింద నిలువని చింతింపగా బోలదు అంటూ, ఓ బంధువులారా నన్ను నమ్మండి, నేను కొండ వదలను, వచ్చి కొండ కింద చేరండి అని పిలిచి రక్షించినటువంటి ఆ లీల గోవింద లీల.